హలో ఎవ్రీవన్, వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి. సో చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదాల రెసిపీస్ని చూద్దాము. ఈరోజు అయితే అప్పాలు ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఈ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు సుజీని తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఈ ప్యాన్లో 3 కప్పుల వాటర్ని, 2 కప్పుల తురుముకున్న బెల్లాన్ని, ఒక చిన్న కప్పు తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నేతిని రాసుకొని అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నింటినీ కూడా అప్పాలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క అప్పాలని ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ 2 సైడ్లు కూడా దోరగా వేయించుకుంటే అంతేనండి, అప్పాల ప్రసాదం రెడీ అయిపోతుంది.